అబ్బా అత్తమ్మ నాకు ఇంకా అత్తలేరింది. బయట చేస్తానవే అన్నం పెడతా. ఏ నీ తిండి పాడుగాను ఎప్పుడు తిండిగోలేనా? ఆవు కొద్దిసేపు తినేవు గాని. కోసం చూస్తానవే. అదా అక్కున్న అత్తమ్మ హాస్పిటల్కి వేయరు కదా, అక్కకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందో లేదో అని టెన్షన్ పడతానా నేను. నువ్వేమో తిండి తిండి అంటాను, వాళ్ళు ఇంకా అత్తలేరు. దేవుని పున్నానా అక్కకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కావాలి. అగో మాటల్లోనే వస్తారు కదా. అత్తమ్మ డాక్టర్ ఏమన్నాడు? అక్కకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండా? చెప్పక్క. చెల్లె నువ్వు చిన్నమ్మవు కాబోతున్నవే. ఇన్ని రోజులకు ఆ దేవుడు నా మొర ఆలకించిండు. ఎంత మంచి శుభవార్త చెప్పినావు అక్క. వదినా అన్న వచ్చినాక పెద్ద పార్టీ ఇవ్వాలి. మరిది ఎంత పెద్ద పార్టీ అన్నా అడుగు, నీ ఇష్టం, నువ్వు అడిగింది ఇస్తా. ఏమండి అక్క పెద్ద పార్టీ ఇస్తుందట మనకి. నువ్వు ఎటు పోకు, ఇంట్లోనే ఉండు సరేనా? సంబరపడ్డ కాడికి మాజాలు. ఇగో పెద్ద కోడలా తీయగా మాట్లాడతారు కదా అని మురిసిపోకు. ఎవరన్నేమన్నా ఇస్తే తినే దిక్కులా అందరు నా వాళ్ళే కదా అని నమ్మితివా మనకే ఎన్ని పోటు కొడతారు. వింటున్నావా? ఇవాళ రేపు మంచికి రోజులు లేవు. ఏందమ్మా ఏమంటాను? ఇక్కడ నేను నా భార్య ఉన్నాం, నువ్వు ఎవరిని అంటానవే? అగో నేనెవరిని ఎందుకంటారా? పెళ్ళైనాక గిన్నెళ్ళకు దానికి కడుపుతుంటున్నది, తల్లి అవుతుంది. అందుకే మంచేదో చెడేదో దానికి చెప్తానా. అది అందరు నా వాళ్ళే అనుకుంటుంది. అదేందత్త మాటలా మాట్లాడుతున్నావు? అక్క వేరు నేను వేరు అన్నట్టు వేరు చేసి మాట్లాడుతున్నావు. అక్కకు కడుపు అయిందంటే నేనే కదా ఎక్కువ సంతోషపడేది. అయినా ఇక్కడ పరాయోళ్ళు ఎవరు ఉన్నారు? ఏదో పరాయోళ్ళకి చెప్పినట్టుగా మాట్లాడుతున్నావు. నీకేదైనా మనసులు ఉంటే బయట చెప్పొద్దమ్మా, కానీ ఇట్లా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకద్దమ్మా. నువ్వు మాట్లాడే మాటలకి నేను తట్టుకోలేకపోతున్నా. నేనిచ్చింది తినద్దని అంటున్నావా? అంటే ఈరోజు నేను అంత కాందన్న అయినా ఎందుకు అత్తమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? అయ్యో పిచ్చిదానా, గట్లెందుకు అనుకుంటున్నావే? అత్తమ్మకు నేను వేరు నువ్వు వేరు కాదే, మన ఇద్దరం ఒకటే. కాదు కాదు, నాకంటే నువ్వే ఎక్కువ. కాక ఒకటే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు కడుపుతోనున్నారని ఊరంతా అనుకుంటుర్రు. అందరు జిట్టి మన ఇద్దరికి ఏడ తలుగుతుందని అత్తమ్మ ఏదో చిన్నగా మంచి చెడులు మన ఇద్దరికి చెప్తుంది. దానికి నువ్వెందుకే తప్పు పట్టుకుంటావు? నువ్వేం బాధపడకే. అయినా మిమ్ముల్ని నేనెందుకంట? దొంగలు అంటే భుజాలు అనుకున్నట్టు మీ ఇద్దరికి ఎందుకు రేషం వస్తుందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఇగో పెద్ద కోడలా, నేను చెప్పారాక ఇవ్వలేమిచ్చినా కూడా తినకు, మంచి నీళ్ళు కూడా తాగకు. అయ్యో, నేను కడుపుతోనున్న సంతోషం కంటే అత్తమ్మ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? నిన్న మొన్నటిదాకా చెల్ల మీద ఎంతో ప్రేమ చూపించింది కదా, ఇంతలో ఏమైంది మీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? అది ఎంత బాధపడుతుందో. అసలే చిన్నపిల్ల, ఏం తెలియదు. నేనే కొద్దిగా నచ్చ చెప్తలే. ఈయనేంది ఇంకా అత్తలేడు? ఎప్పుడైనా వాళ్ళ పొద్దుగా వచ్చేటోడు. ఇలా మంచి శుభవార్త చెప్పుదామంటే తొందర రానే రాడు. ఈ విషయం చెప్తే ఆయన ఎంత సంబరపడతాడో. నాకైతే ఎంత సంతోషంగా ఉన్నాను. అగో వచ్చినవానే, ఇక ఎందుకు లేటుగా వచ్చినావు? చిన్న పని ఎక్కువైంది, ఏంటో చెప్పు. అది కాదే, ఒక విషయం చెప్పాలి నీతోని. ఏంటిది అది? నువ్వెంత సంబరపడతావు తెలుసా? చెప్పు. మరి చెప్తే నేను ఏది అడిగినా అది ఇవ్వాలి. ఏది అడిగినా ఇస్తా, ముందు చెప్పు. అది అత్తమ్మ పొద్దుల్లా నన్ను దవాఖానలోకి తీసుకుపోయింది. అవును చెప్పినావా నాకు పొద్దున పోతున్నా అని. అది కాదే, చెప్పేది మంచిగా. సరే చెప్పు. నేను నువ్వు తండ్రి కాబోతున్నా. అవునా? నువ్వు కూడా తల్లివి కాబోతున్నారు.
నీకు మీ అమ్మ చెప్పిందా? నాకు మా అమ్మ ఎప్పుడో ఫోన్ చేసి చెప్పింది పిచ్చిదానా. అవునా? అత్తమ్మకు ఏది కూడా నోట్ల మాట ఆగది. అందుకే మా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి లేట్ అయింది. అవునానే? మా తమ్మునికి మరదలు కూడా ఇద్దాం, ఓకేనా? మరిది అప్పుడే అడిగిండు. సరే మరి పానం చెప్తా. సరే. అగో ఇది ఆకలి ఉడుతుంది, మరి అది ఎటు పోయింది? అసలే డాక్టర్ నిన్న దవాఖానకు పోతే దీన్ని ఏం పని చేయకమని చెప్పే, ఇదేమో బారెడిపోతే ఎక్క రకం అంటుంది. ఇలా అమ్మది దాందే కదా వంతు. కవిత, కవిత, నువ్వెంత కొడుతానవే? అడవారే చీపి. కవిత లేయలే, రాను ఇంకా. కవిత, ఏంటి అత్తమ్మా పొద్దున్నే వెళ్తాను? నీకు పని పాట ఏం లేదా? పని పాట నాకు కాదు, గది నిన్న దవాఖాన పోయినావు నువ్వు కడుపుతుంటున్నప్పుడు అది ఎన్ని పనులు చేసిందే? నిన్న హాస్పిటల్కి పోయి వచ్చినావు, అసలే అది కుసకుసున్నది. డాక్టర్ ఏం పని చేయకమని చెప్పిండు. మంచిగా బారెడు పోతే ఎక్కడ అంటే ఎవరు చేస్తాడు అనుకుంటానవే? అదేంది అత్తమ్మ అట్లా మాట్లాడతాను? అక్కనేమన్నా నేను పని చేయమని చెప్పిందా? నాకు చేత కాక నేను లేవలేదు, దానికి ఇన్ని మాటలు మాట్లాడతానవేంది? ఇంకా గీయాల దాకా ఇంకా సాధన అవుతలేదా? అది చూసి చూసి రోజు చేసిన పానం కదా, లేచి అది సాత కాకుండా కూడా అంగ రాకుండా కూడా అంగి మళ్ళీ ఆకలి ఉడుతుంది. అదేందత్తమ్మా నీ పెద్ద కోడలు ఒక్కతే కడుపుతోటి ఉన్నట్టు మాట్లాడతాను, నేను కూడా కడుపుతోటి ఉన్నా కదా. ఉన్నావు కడుపుతోని. నువ్వే కదా అత్తమ్మా నన్ను ఏ పని చేయక నన్ను అన్ని పనులు నువ్వే చేస్తా అని చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడతాను? అప్పుడు చెప్పినా, నేను ఇప్పుడు చెప్పలే. ఇప్పుడు అది కూడా నీతో సమానమే అయింది. నిన్నెట్లా చూసుకున్నానో అంతకంటే ఎక్కువ ఇప్పుడు దాన్ని చూడాలి. అత్తమ్మ ఫోన్ తీయు, అది చిన్న పిల్ల, దానికి పనులేని రావు కదా, తర్వాత నేర్చుకుంటుంది. అయినా నేను రోజు చేసే పనే కదా అత్తమ్మ, నాకేమి ఆష్టత్తలేదు, నేను చేస్తుంది. ఈ ఆకిలి గురించి లొల్లేందుకు? ఎవరన్నా నింటే ఇజ్జతి పోతుంది. ఉండే నీకేం తెలియదు, ఇంకా ఊక చేసుకుంటేనేవో ఇంకెన్నడ వస్తుంది పని రేవు దానికి. డాక్టర్ చెప్పాక నువ్వు విన్నేంటివి కదా. అత్తమ్మ ఇంట్లో పనులు ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా బిడ్డే లోపల ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని డాక్టర్లు గట్లనే చెప్తారు. వెనకటికి మీరు పిల్లల్ని అనలేరా? ఒక్కొక్కరు వ్యవసాయంలోకి పోయి అక్కడనే డెలివరీ అయ్యి కూడా బిడ్డను ఎత్తుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ఇంట్లో పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా అత్తమ్మ? ఎవరు చేసి పెడతారు మనకి? వెనకడ చేసినమే బిడ్డ, కాదంటలేము, కానీ వెనకటి రోజులు కాదు. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయ్యారాక కాపాడుకోమని చెప్పంగా కూడా మళ్ళా చెడు అనుకుంటా పని చేస్తానంటావేందే నువ్వు? అత్తమ్మ నువ్వేం చేస్తాను ఊడిపోయే అత్తమ్మ. అదేం ఉత్త మనిషి కాదు అత్తమ్మ, అసలే అది కడుపుతోనున్నది. దాన్ని ఏమనకత్తమ్మ, తర్వాత నేను మెల్లగా సర్ది చెప్తే తీయి. ఛీ, ఎందుకే దొంగ నాటకాలు ఆడతాను? అత్తమ్మకు లేనిపోని అన్ని నూరి పోసినావు, ఇప్పుడు ఆమె నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మొన్నటిదాకా బిడ్డ లెక్క చూసుకున్నది, నన్ను ఏ పని చేయనియలేదు. ఇప్పుడు నువ్వు కడుపుతోటి ఉన్నావని ఆమె నన్ను పని చేయమని అంటాంది. అసలు ఎన్ని మాటలు చెప్పినవే, ఆమెను ఏ మాయ మాటలు చెప్పి ఇంత మార్చినవే? నువ్వు కూడా తల్లి అవుతావు, నేను కూడా కడుపుతోటి ఉన్నా. ఎందుకే ఇట్లా నన్ను పని చేయమని ఆమెకి ఎక్కించి చెప్పుతాను? నీకేమర్థందే? ఇన్ని రోజులు నువ్వు మంచిదానివి కాదు, ఏదో నేనే అపార్థం చేసుకున్నా కావచ్చు అని అనుకున్నా. తర్వాత నీ నిజం తెలిసినాక అక్క నా మీద ప్రేమ చూపిస్తుంది, మంచిదే అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే నీ కడుపులో ఉన్నది మొత్తం బయట పెడతాను. ఛీ, నీ జన్మలో నీకు బుద్ధి రాదే, ఏం జన్మననేది? ఎందుకే సెల్లే పెద్దదన్నాన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు మంచిగా పడుకొని రెస్ట్ తీసుకోవాలి, నీ కడుపులో బిడ్డ మంచిగా ఉండాలనే కదనే నేను పొద్దున్న లేచి ఇంట్లో పనులన్నీ ఎత్తున్నా. ఎందుకే నన్ను అపార్థం చేసుకుంటున్నావు? నన్ను ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావే? నువ్వు అనే మాటలకు నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? అంటే ఇప్పుడు మీరిద్దరు మంచోళ్ళే, నేనే లంగని. వాడకట్టోళ్ళు అందరు చూసి పాపం ఇద్దరు కోడళ్ళని కడుపుతో ఉన్నోళ్ళని గోస పెడతాందా అని వాళ్ళు అనుకోవాలని నన్ను లంగని చెప్తారు కదా మీరు. ఇవాళ నుంచి ఎవ్వరు ఉడుచుడు అవసరం లేదు, నేనే ఉడుచుకుంటా. నడువురి ఎవ్వరు రూమ్ల కాళ్ళు పోయి ఏ వాళ్ళ రకం అంటారు వాళ్ళ రకం అనుకోపోరి.
నడు. అత్తమ్మ నేను ఏయ్, ఏం మాట్లాడ నడు పండుకోరిగా తినేరుగా పనికి వంతులు వంతులు పెడతారు వంతులు. నేను చేసుకోలే కాబట్టి రోజు మీరంతా ఊడ్చిరు పల్లి. అగో వీళ్ళు ఇంకేం దిద్దుతారు ఇంట్లో మొన్ననే లగ్గం అయినట్టు. ఏమైందే పెద్దదానా ఓ చిన్న కోడలా? అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసింది, కోడిగుడ్లు ఇస్తుందట, అట్లనే సంతకాలు పెట్టాలమ్మా వాళ్ళిద్దరిని తీసుకొని రా మీ కోడలని అంటది. దారి ఇద్దరు కూడా తీసుకుని పోతానుగా. గంగా ఇద్దరు కోడన్లు కడుపుతుంటున్నారు. అంగన్వాడీ టీచరు కోడిగుడ్లు ఇస్తున్నదట, పోతాన్న వాడికి. అట్నే ఇలా సంతకాలు కావాలన్నది. ఇద్దరిని తీసుకొని పోతాన్న. వాళ్ళకి ఏం తెలుసు, ఇదివరకు పోలే కదా. అవును గాని పెద్ద కోళ్ళ కన్నా చిన్న కోళ్ళ కట్నం ఎక్కువ తెచ్చింది అట కదా, నీ పనే నయం ఉంది. ఎక్కువ తెచ్చింది అనగానే అయిపోయానా పేరు పెట్టిర్రు పెళ్లిలా గంతే. ఇప్పటికీ చిల్లి గవ్వ కూడా చేతికి రాలే. అయినా వాళ్ళ తలకాయ మీద బరువులు మా తలకాయ మీద పెట్టిర్రు. అట్టి పుణ్యానికి దీన్ని చేసుకొచ్చుకున్నట్టున్నది. ఏం లేదు, అట్టి గట్టిగా నా పొర నాగం చేసుకున్నా. ఏందత్తమ్మా గిట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేదేం నాకు నచ్చలేదు. పెళ్ళిలో ఆడపిల్లలకు కట్నాలు పోతేనే అత్తగారింట్లో విలువలు ఉంటాయా, లేకపోతే విలువలు ఉండయా? అంటే ఇన్ని రోజులు దాని మీద చూపించిన ప్రేమ అబద్ధమేనా? ఏదన్నా ఉంటే మన ఇంట్లో మనం మాట్లాడుకోవాలి అత్తమ్మ. ఈ బడ్జెట్లో అందరి ముందట మన విలువ మనం తీసుకునేదేంది? నువ్వు ఆగే అనకపోతే ఏందే దాని? అది లగ్గమైన సంది ఎన్నడన్నా పొద్దుగా లేచి చీపురు పట్టి ఆకిలు ఉడిచిందా, ఓ బోలు దోమిందా, ఓ బట్టలు విండిందా? కనీసం ఇప్పటికి పోయి గ్యాస్ పొయ్యి గడిగి కూడా గిట్లా ఎలిగియ్యలే. నా పోరని నన్ను ఆగం చేసుకుంటా దాన్ని చుట్టూ తిప్పుకుంటాంది. అంటే కథం వాడేటన్నా పోయే వరకు అంటే ఖచ్చితంగా చేస్తుంది. లచ్చలు లచ్చలు కట్నం తెచ్చుకున్న దాని లెక్క. ఇంకా పొలం కాడికి పోయి అయ్యో నేను పని చేయమంటానా, కైకిలోలు వచ్చిర్రు అట్టే పోయి మరి చూసేద్దాం, మరి మనది ఎంత ఉన్నది ఎర్రాకున్నది అదద్దు. మరి కనీసం ఆయన పొద్దుగా లేచి ఆడు బయట టిఫిన్ చేసి పోతాడు. అదేంత రవ్వను గివ్వను ఆడితే ఆడు తినిపోడా? ఆడు తినద్దు, టైం కాగానే నాకు ఆకలి అవుతుంది ఏమన్నదే రాంగ్ అని చెప్తుంది. ఇంత కోస పెడుతుందా నా పోరని నన్ను? నేను బతుకుండగానే గిట్లా చేస్తుర్రు, ఇంకా నాకేమన్నా అయితే ఇంకెంత ఆగం చేస్తారు. కవిత, ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకే, నువ్వేం బాధపడకు. అత్తమ్మ పెద్దది కదా, గట్లనే మాట్లాడుతుంది. హెచ్చి అప్పు, ఎందుకే నంగనాచి మాటలు మాట్లాడుతాను? అత్తమ్మకి అన్ని నూరి పోసినావు. నా మీద ఇప్పుడు నా పేరు చెప్తే నాకు చిరాకు పడేటట్టు చేస్తాను. ఇన్ని రోజులు నాకు ఒక తల్లి లాగా చూసుకుంది, ఇప్పుడు చూడు పరాయి దానికంటే కుక్క కంటే హీనంగా మాట్లాడుతుంది నరుగుట్ల. ఇదంతా నువ్వే చేసినవే, అన్ని నువ్వే ఏదో ఎక్కించి మాటలు మాట్లాడినావు. కవిత, ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఎప్పుడు యారాలుగానే చెప్తున్నావు, కానీ నేను సొంత చెల్లె అనుకుంటున్నానే. ఇంట్లో నువ్వు కడుపుతోనుంటే ఎక్కువ సంతోషపడ్డది నేనేనే. ఎప్పుడన్నా నీకు పనులు చెప్పినా తర్వాత వేసుకుంటలే అని అనుకున్నా. నువ్వు మంచిగా ఉండాలనే నేను కోరుకుంటానే. ఎందుకే ఇంకా దొంగ మాటలు మాట్లాడుకుంటా దొంగ ఏడు పెడతాను? అయినా మీ అందరికి నేను కడుపుతోటి ఉన్నానే కదా ఇంతగానం చూపెడతారు. అసలు ఈ కడుపే లేకపోతే నాకేదదు. ఏందే పిచ్చిగినంగా లేచిందా? అత్తమ్మ ఇప్పుడు ఏమన్నదనే చచ్చిపోవాలనుకుంటున్నావు?
నువ్వు చచ్చిపోతే నీ కడుపులో బిడ్డ ఏమైతుంది కవిత? నా కడుపులో బిడ్డతోటే కదా మీ అందరికి ప్రాబ్లం. అదే లేకపోతే ప్రశాంతంగా ఉంటారు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు ఎత్త యావు కానీ నీ కడుపులో బిడ్డ ఏం తప్పు చేసిందే? అయ్యో 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 నిన్నంత అనరాని మాటలు ఏమన్నానే గిట్ల చెప్తున్నావు నువ్వు? నిల్వని కొమ్మ ముంచుతాను చూస్తాను వాయే, నా వంశం లేకుండా చెప్తాను చూస్తాను వాయే. నువ్వు నీళ్ళు పోసుకున్న సంది నేను ఎంత కట్టపడ్డానే, ఎంత సంతోషపడ్డానే. నా కొడుకును కూడా చెంప కూడా కొట్టలే కాదునే. నేను అంత అనరాని మాట ఏమన్నా చెప్పు, గదానికి గిట్ల చేసుకుంటావానే? నువ్వు చచ్చినట్టు బదులని చెప్తాను చూస్తున్నావే నువ్వు, నా కొడుకును బదులని చెప్తాను చూస్తున్నావానే. వదినే ఆ పిల్లని ఎందుకు కొడతాను? అది ముందే ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. అమ్మ ఎందుకే దాన్ని తిడతాను? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు నల్లమ్మకందానా మా వదిన కొడతా అంటే అమ్మ తిడతా అంటే ఏం సప్పుడు చేస్తలేవేందే? అంత పెద్ద తప్పు నువ్వేం చేసినవే? తప్ప అందరం కలిసి దీన్ని అతిగారవం చేసినాం కదా, అదే మనందరం చేసిన తప్పు. పొద్దుగల్లా మేమందరం కలిసి అంగడివాడ ఆమె కోడిగుడ్లకు రమ్మంటే ముగ్గురం కలిసి పోయినాం. బజార్లో ఎవరో ఒక ఆమె ఎదురయ్యి మంచి చెడ్డలు చెప్తుంది. ఏదో దీనికే కలిగినట్టు దీన్నే అన్నట్టు ఊరంతా ఉరికించుకుంటా అత్తమ్మ నన్ను నడి రోడ్డు మీద ఉరికించుకుంటా వచ్చిందే కాక ఇది చేసిన వెధవ పని ఏంటో తెలుసా? అదేదో మందు డబ్బా తీసుకొని దీని కడుపులో ఉన్న బిడ్డను దీన్ని చచ్చిపోవాలని చూస్తుంది. ఇంత చిన్న మాటకి ఇది ఓర్చుకుంటలేదు ఎట్లా అయ్యా? అందుకే దీన్ని ఒక దెబ్బ కొట్టిన, తప్పైతే క్షమించయ్యా. అరే నేను చేసిన తప్పేందో చెప్తా ఇన్రా. పొద్దుగాల ముగ్గురం కలిసి పోయినాం అంగన్వాడికి. తవ్వలో ఆమె కలిసింది. అగో మీరు ఈ రోజులలో కూడా అత్త కోడళ్ళు గింత మంచిగా ఉంటారా అంటే, నాకు వాళ్ళు కోడళ్ళు కాదు నా బిడ్డల కంటే ఎక్కువ అని చెప్పిన. కాకపోతే పెద్దదాని గురించి ఒక 2 మాటలు ఎక్కువ అన్నారా, గా మాటనే పట్టుకున్నది. ఇక నేను చత్తాను కచ్చిందిరా. ఆమె ముంగట నా ఇల్లువేం కావాలి చెప్పు? మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ కురికిచ్చింది దానే నన్నిద్దరిని. నా ఇల్వ పోయిందిరా. తవ్వకుండా ఉరకత్తంటే పిలిచిన వాళ్ళే కానీ పిలవని వాళ్ళు లేరు. ఏందే ఎంతమందితో చెప్పించుకుంటావే? నువ్వు మానవాణిగా పెళ్ళైన కంచెలు చూస్తానా? వాడపోటు కూర్చా మా వదిలేడు మా అమ్మను ఉరికిస్తావానే? ఊళ్ళో మాకు ఎంత పరువు ఉందే, మా ఇచ్చ తిద్దాం అనుకుంటున్నావానే? నానే నిన్ను ఇట్లా కాదు. నీకు కావాల్సింది వీళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు ఏం మాట్లాడిరో తెలుసుకోకుండా వాళ్ళ మాటలు విని నువ్వు కూడా నన్ను అనుమానించుతున్నావు. ఇంకా నేను బతికేందుకు ఏం జరుగుతుంది ఇట్లా? వాడందరూ చూస్తారు, కొంచెమైనా బుద్ధి ఉందా? కుక్కలు 2 దూరం కొట్టుకుంటారు. తిన్నా జరుగుతుందా? ఎందుకురా? ఎందుకు దాని ఎందుకు పోతాను? ఎందుకు పోతాను? నువ్వేంది సత్తా సత్తా అంటాను? చావకపోతే ఏం చేయాలి? వెనక నుంచి నీ పెళ్ళం ఎక్కిస్తాంది, ముందు నుంచి నీ అవ్వ మాట్లాడుతుంది. వీళ్ళ మాటలు పట్టుకొని నా మొగుడు నన్ను కొట్టడానికి వస్తాడు. చిన్నప్పటి నుంచి నా అవ్వయ్య ఒక్క దెబ్బ కూడా నన్ను వేయలే, ఇదే మధ్య నన్ను కొట్టడానికి. అయినా ఈ ఇంట్లో నేను లేకపోతేనే వీళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉంటారు. అది ఎట్లా ఇంట్లోకి వెళ్ళి పోదు, నేనే ఇంట్లోకి వెళ్ళి పోతా. మీరందరూ మంచిగా ఉంటారు. కవిత దాన్ని కొట్టినావా? నువ్వు దాన్ని కొట్టినావా? కొట్టినావా? ఎందుకు కొట్టినావే? ఎందుకు కొట్టినావు? నీకేం హక్కుందని కొట్టినావు? నేను ఎందుకు కొట్టినా అర్థం చేసుకోరా. అర్థం చేసుకుంటే ఎందుకు కొట్టినాక కొడితే ఇట్లా మా తమ్ముడు కొట్టాలి, లేదా మా అమ్మ కొట్టాలి. నువ్వేమైతే కొట్టానికి? నువ్వేమైతే కొట్టానికి? కవిత ఇంట్లోకి వెళ్ళి పోవాల్సింది నువ్వు కాదు, ఇది నువ్వు బానే. నువ్వు ఇంట్లో ఉండాలి. అరే పెద్దోడా, అదేం తప్పు చేసిందని నువ్వు కూడా అట్లా చెప్తున్నావేంద్రా? అన్న వదిన తప్పేం లేదన్నా. తప్పేం లేదంటావు ఇంద్రా? కొట్టే హక్కు దానికి ఎక్కడుంది? ఇంటికి పెద్ద కోడలు చెడేందో మంచేందో చెప్పుడు తప్ప? నువ్వు ఆగత్తమ్మా. ఏంది నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినట్టు? ప్రతిసారి ఇంట్లో ఎవ్వరేం తప్పు చేసినా కానీ నా చెంప మీద దెబ్బ కొట్టడం నీకు బాగా అలవాటు అయిపోయింది. ఈ ఇంట్లోకి కోడలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి కుటుంబం బాధ్యతలు ఈ ఇంటి పనులన్నీ నా భుజాన్ని వేసుకొని నేను చేసిన తప్ప. మరిది చెడు తిరుగులు తిరిగితే కన్నది కొడుకు అనుకొని 4 మంచి చెడులు ఎప్పుడూ నేను చేసిన తప్ప. అత్తమ్మకు నా కన్న తల్లి అనుకొని ఒక బిడ్డ లెక్క అన్ని పనులల్లా
నేను ఆసరవడం నేను చేసిన తప్ప. ఇక దీన్ని ఎప్పుడన్నా నేను పరాయిది అనుకున్నానా? నా సొంత చెల్లె అనుకొని దానికి మంచిదో చెడేదో చెప్పాలనుకోవడం నేను చేసిన తప్ప. నువ్వెందుకు కొడుతున్నావు? ఎందుకు ఇలా గురించి నన్ను అంటున్నావు? ఇప్పుడు నీకేంటిది? నేను ఇంట్లోకి నుంచి పోవడే కావాలి కదా. ఒక్క నిమిషం. కవిత, నువ్వు పురుగుల మందు తీసుకొని తాగి ఎక్కడ చచ్చిపోతావో అని ఒక దెబ్బ కొట్టిండే. అంతే తప్ప నీ మీద కోపంతో కాదు. నేను కొట్టినందుకు నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టే, అంతేగాని ఇంట్లోకించి పోతా అనకు. నువ్వు ఇంట్లోకించి పోతా అంటే బావ నన్ను ఇంట్లోకించి వెళ్ళిపోమ్మంటుండే. నాకు ఇల్లు అన్నా, ఇంట్లో మనుషులన్నా, బావన్నా, అత్తమ్మన్నా, మరదన్నా, ఆఖరికి నువ్వు కూడా నాకెంతో ఇష్టమే. ఇల్లు లేకుండా నేను ఉండలేను, బతకలేను. అందరం కలిసి మెలిసి ఉందామే. నీకు దండం పెడతా, నన్ను క్షమించే. నీతోటి దండం పెట్టించుకోవాలని నాకు లేదు. ఇంకోసారి నా మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడినా, నా మీద చెయ్యి వేసుకున్నా, ఇంకోసారి ఎవరు మాటినా నేను చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతా. మా అత్తమ్మ ఏంది నిన్న ఆమెతోటి మా అమ్మోళ్ళు కట్నం పైసలు ఇవ్వలేదు అని అన్నది. వాళ్ళు ఈ పాటికి ఇచ్చే ఉంటారే. ఎందుకైనా మంచిది, ఒకసారి అడిగి తెలుసుకుంటా. హలో అమ్మా, నేను మంచిగానే ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? సరే కానీ అమ్మా, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పవా? అది నువ్వు కట్నం పైసలు ఇచ్చేది ఉంది కదా, ఆ పైసలు ఇచ్చిరానే? అవునా? చెప్పిండమ్మా, కాకపోతే నాకే గుర్తులేదు, అందుకే అట్లా అడిగిన. సరే సరే, నాకు కొంచెం పని ఉన్నదమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరే అమ్మా. అదేంది మా అమ్మ కట్నం పైసలు ఇచ్చింది అని అంటుంది, మరి ఈయన నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు ఇచ్చినట్టు. ఆ పైసలు ఏం చేసి ఉంటాడు? ఏదన్నా బిజినెస్ ఇట్లా స్టార్ట్ చేస్తాడు కావచ్చు, నాకు చెప్పుడు మర్చిపోవచ్చు, తర్వాత చెప్తారులే. నీళ్ళు ఇంకా కాలేదు, బయటికి పోదామంటే ఇంకా తానం చేయలేదా రా? లేదే అమ్మా, నీళ్ళు కావుతలేవు. కాదురా చిన్నోడా, పెళ్ళిళ్ళు ఇస్తానన్న కట్నం పెళ్ళి అయినాక 10 రోజులకు అడిగితే నెలకి ఇస్తా అన్నారు. నెలకు అడిగితేనేమో 3 నెలలు అన్నారు. 3 నెలలు పోయి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఎన్నడిస్తారా కట్నం పైసలు? అన్న నా పానం మంచి లేనప్పుడు ఆడు 2 లక్షల రూపాయలు పట్టుకొచ్చిండు. నువ్వు కట్నం పైసలు వస్తాయేమో ఎక్కడ అప్పులు అక్కడ కడదాం అనుకుంటే ఇంకా కూడా కట్నం దిక్కు లేకపాయే. ఇవాళ రేపు అయితే 2 పోయి 3 అవుతారు. ఎన్నడిస్తారా? బయటికి పోతే కాతాం ఏడగనమాట కూడా మందిలో కూడా ఇజ్జదిత్తుర్రు. ఏమంటారు? సుజాతక్క అనే వరకు కాతాం. అబ్బా అడిగేటట్టే ఉన్నారా అని నా పానం జల్లు అంటుంది. నాకు అద్దురా, నాకు ఈ బాధలు వద్దు. నీ పెళ్ళి కూడా అప్పు చేసే పెళ్లి చేసిన. ఆ ముచ్చట నీకు తెలుసా? పెళ్ళిలో నువ్వు బాధపడతావా అని ఈ ముచ్చట నీకు చెప్పలే. ఇప్పుడు నా కడుపులో పెట్టుకొని ఒయ్యాల బయట పెడుతున్నా. నువ్వేమన్నా చేయరా, ఇప్పుడు పోయి కట్టం పట్టుకొచ్చిందే కావాలి. నువ్వు ఆగే అమ్మా, మనం పైసలు అడిగే పెట్టి వాళ్ళు ఇస్తారా అనే నిమ్మలంగా అడుగుదాంతి, అది ముందే నీళ్ళు పోసుకున్నది. అదేంటండి, మా వాళ్ళు పెళ్ళైనాక నెల రోజులకే కట్నం పైసలు ఇచ్చారు కదా, అత్తమ్మ అడుగుతుంటే ఏం చెప్తలేవు? మన పైసలు ఏం చేసినావు? ఏందిరా కట్నం పైసలు ఇచ్చిండ్రా? మరి ఏం చేసినావురా? నీకు అంత తర్వాత చెప్తే కానీ నాకు బయట పని ఉంది, నేను పోతా. నాకు
నేను చేసిన బిజినెస్ మొత్తం లాస్ అయింది. అడ్డగోలు అప్పులు చేసిన. ఇవాళ కట్నం పైసలు వాడుకున్నాను మా అమ్మకు నా భార్యకు కూడా తెలిసింది. రేపు మా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చేటట్టున్నాను. ఇక నేను ఎందుకు బతకాలి?